కేసీఆర్ కాస్కో పార్లమెంట్ ఎన్నికలకు నేను రెడీ, బీఆర్ఎస్ను బొంద పెడతా, కేసీఆర్ మారు బేరగాడు, సీట్లను తాకట్టు పెడతాడు, ఇంద్రవేలి నుంచి ఎన్నికల శంకారావం, నేను మేస్త్రీనే తెలంగాణను పునర్నిర్మిస్తా, వచ్చే నెలలో మరో 2 గ్యారంటీల అమలు, రైతు బంధును సైతం పూర్తి చేస్తాం. ఎల్బీ స్టేడియం సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన సందర్భం చూసినాం. సీఎం ఏం మాట్లాడిందో చూద్దాం ఒకసారి. మనం యుద్ధం నేరుగా మోడీతోనే, ఎక్కువ ఎంపీ స్థానంలో గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్పిండు. ఎన్నికల తర్వాత కొన ఊపిరితో ఉన్న కేసీఆర్ లోక్సభ ఎన్నికలైన గొంతు నొక్కాల్సిందే, ఓడిన ఆ పార్టీ నేతలకు బుద్ధి రాలేదు. కేటీఆర్, హరీష్ రావు అదే అహంకారంతో మాట్లాడుతున్నారు. మార్చాల్సింది బీఆర్ఎస్ అభ్యర్థులను కాదు, కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు భావించాలి. బీఆర్ఎస్ బీజేపీ ఒకే నాణానికి బొమ్మ బొరుసు అంటూ విమర్శించిన సందర్భం చూసినాం. ఘాట్ వ్యాఖ్యలు చేసి మరి యావత్ దేశం అంటే యావత్ రాష్ట్ర ప్రజల చూపు తన వైపు తిప్పుకునేలాగా మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేసిన, ముఖ్యంగా కేసీఆర్నే టార్గెట్ చేస్తూ ఆయన ప్రసంగం కూడా కొనసాగింది.